హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇవాళ అసలు నోరు ఊరించే రెసిపీతో వచ్చేసానండి నేను. ఎండు రొయ్యలు పులుసు. అసలు ఒట్టి చేపలు ఎండు రొయ్యలు అంటేనే ఒక సపరేట్ ఎమోషన్. అది దానికి పులుసు యాడ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది ఒక కొంచెం రేర్ రెసిపీ. ఎంతో చేయి తిరిగిన వాళ్ళు చేసేవాళ్ళు వెనకటికి. ఇప్పుడు కాలక్రమేణా ఎండు రొయ్యలు, బీరకాయ ఎండు రొయ్యలు, వంకాయ ఎండు రొయ్యలు, ఇంకేదో లేకపోతే ఎండు రొయ్యలు కోడిగుడ్డు, మా ఇంట్లో ఫేవరెట్ అది. ఇవన్నీ చేస్తున్నారు కానీ పులుసు మర్చిపోయారు, నాతో సహా అందరూ. సో ఆ పులుసుని గుర్తు చేద్దామని మేము ముందుకు వచ్చేసాను. ఎండు రొయ్యలు ఏమంటారు, బాగు చేసుకోవడం చాలా కష్టమైన పని అండి, చాలా ఇంపార్టెంట్ పని కూడా. ముందు ఎండు రొయ్యలు బయట కొనుక్కొచ్చిన తర్వాత ముందర తలకాయ ఉంటుంది, తోక ఉంటుంది, ఈ కింద అవి ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. అవి తీసేయాలి. అవి తీసేసిన తర్వాత ఇట్లా పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. అవన్నీ తీసి ఇలా బాగు చేసుకొని పెట్టుకుంటాను. దాన్ని ఏమి కడగకుండా ఇట్లా, ఇదిగోండి ఇట్లా కాళ్ళు చూసారా, మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇవి ఉంటాయి, మీరు కడిగినా కానీ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లాగా వేయించుకోవాలి. నాకు ఇంతకుముందు తెలియకపోతుండే టిప్పు. ఒకసారి జొన్నలగడ్డగూడెంలో ఒక 4-5 వీడియోస్ చేశాను, గుర్తుందా? అందులో ఒక పెద్ద ఆవిడ చెప్పారు నాకు ఈ టిప్. అరే అవును కదా అనిపించింది. ఆవిడ చెప్పాక ఇలా చేస్తుంటే ఇదే బాగా వస్తుంది. ఇది నేర్చుకొని మహా అయితే సంవత్సరం అయింది అంతేనండి. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు తెలిసింది చెప్పండి, నేను వింటాను. నాకు తెలిసింది చెప్తాను, మీరు వినండి అనను. జస్ట్ అబ్జర్వ్ అండ్ అచ్చా ఇది ఒక విధానం ఉందా అనేది తెలుసుకోండి. లేకపోతే అబ్బా చెప్పొచ్చిందిలే ఇట్లా అనుకుంటే ఏంటంటే పర్టికులర్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాని వాల్యూ పడిపోతుంది. మీరు టేస్ట్ రుచి చూడకుండా పోతారు. నా బాధ అది ఎక్కడ. మీరు నన్ను ఏదో అంటారని కూడా నాకేం బాధ లేదు. మా అమ్మ అనట్లేదా, అక్క అనట్లేదా, మీరు అనరా. ఇందులో మనకు ఒక నెత్తళ్ళు కూడా వచ్చినాయండి. ఓయ్ ఎక్స్ట్రా టేస్ట్. సిమ్లో పెట్టాను. ఇట్లా వేయిస్తుంటే చూసారా ఎంత పొట్టు, అడుగుకు పొట్టు జమ అవుతుంది. ఈ పొట్టు కేవలం వేయిస్తేనే పోతుందట. కడగక ముందు వేయించండి, ఇంతకీ చెప్పొచ్చేది. చాలండి, ఇంకా మంచి వాసన వస్తుంది. మాడక ముందు తీసేద్దాం. బై ది వే, ఈ పొట్టు నేను అనుకోకుండా పారేసాను, కానీ ఇది మొక్కలకి చాలా మంచిది, రొయ్య పొట్టు. దీన్ని చెరగండి. చాటకేసి మంచిగా ఇట్లా ప్లేట్లో వేసుకొని ఇట్లా చెరిగితే ఇంకొంచెం పొట్టు వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇదంతా ఏంటంటే ఎండు రొయ్యల కూర ఎప్పుడున్నా కానీ కొంతమంది కసకస అంటుంటుంది పొట్టు వల్ల. ఇదిగోండి 1-2 సార్లు కడిగాను, మళ్ళీ పిసికి కడుగుతున్నా. కలర్ వాటర్ వచ్చింది చూసారా, ఇవంతా పోవాలి మనకి. కలర్ వాటర్ అంతా పక్కకు పెట్టేస్తున్నా. స్టవ్ కట్టేసి అదొక 3-4 నిమిషాలన్నా నానాలి వాటర్లో, 10 నిమిషాలు. ఈలోపు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం మన కర్రీలోకి. ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఇంగువ. ఉల్లిపాయలు షాలాడ్స్ తీసుకోండి. ఇట్లాగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారా, మీకు దొరికితే మాత్రం సాంబార్ ఉల్లిపాయ అంటారు, షాలాడ్స్ అంటారు. చిన్న ఉల్లిగడ్డ. దొరకని వాళ్ళు మామూలు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. వీలైనంత వరకు తెల్లది కాకుండా ఎర్రది వాడటానికి ట్రై చేయండి. తెల్లది కొంచెం తీపి ఉంటుంది, ఎర్రది ఘాటు ఉంటుంది. నేనైతే షాలాడ్స్ తీసుకున్నా, ఇంట్లో ఉన్నాయి కాబట్టి. మనకి కర్రీలో కొంచెం పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కర్రీలో ఎంత ఆయిల్ కావాలో ఇప్పుడే పోసేయండి. దీనికి ఒక చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్న ఆయిల్. 6 టీ స్పూన్స్ ఆర్ 7 టీ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ పడుతుంది, ముందే చెప్తున్నా. తగ్గించుకోవాలనుకునే వాళ్ళు తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. ఎండు రొయ్యలు వేయించకండి. ఎండు రొయ్యలు వేయిస్తే మీకు ఆయిల్. ఇప్పుడు నేను నీళ్ళల్లోంచి ఎండు రొయ్యలు పిసికేస్తున్నా. సిమ్ చేస్తున్నాను, ఇట్లా వేస్తున్నాను. అన్నిసార్లు కడిగినాక కూడా ఇంకా ఎంత పొట్టు వచ్చింది. ఈ దానికి అది తినేది ఎందుకండి అంటే అసలు దానిలో ఉన్న టేస్ట్ తెలిసిన వాళ్ళు అలా అనరు. మరీ పండుగ వేయించకండి, కొంచెం జస్ట్ ఒక ఫ్రై లాగా డిచ్కా ఒక కోటింగ్ ఇస్తే చాలు. మరీ వేయిస్తే ఏమవుద్దంటే అసలే ఎండు రొయ్యలు గట్టిగా ఉంటాయి, ఇంకా గట్టిపడిపోతాయి. మీకు మెంతి కూర దొరికితేనండి ఈ పులుసులో మస్తు ఉంటుంది. మెంతి కూర తీసుకురండి. ఇప్పుడు ఆయిల్ తీసేస్తున్నాను, నేను గట్టిగా పిండుతున్నాను. ఈ ఆయిల్ అంతా ఎక్కడికి పోదు, మళ్ళీ మన కూరలోనే వచ్చి జమ అవుతుంది. వెయిట్ చేయండి. ఇట్లా కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. సిమ్ చేశాను. ఫస్ట్ వెల్లుల్లి వేసేస్తున్నాను. మరింత వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు.
ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు హాఫ్ టీ స్పూన్, కరివేపాకు, ఇప్పుడు మన షాలట్స్. చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మీరు రెగ్యులర్ ఇంట్లో కూరకు వాడే ఉల్లిపాయలు కూడా వేయచ్చు, ఏం కాదు. ఇదే ప్రొసీజర్లో ఉండండి, దీనివల్ల కొంచెం ఘాటు వస్తుంది, మంచి ఘాటు వస్తుంది. ఇక చూసారు అక్కడక్కడ బ్రౌన్ షేడ్ వస్తుంది. మరీ ఎక్కువ వేయించకండి, ఉల్లిపాయ కసకస అంటేనే బాగుంటుంది, మరీ తీపి వచ్చేస్తే బాగోదు. నాకు ఇది చాలు, 3 to 4 minutes ఫ్రై. ఇప్పుడు నేను దీనిలోకి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఎండు చేపలు వేసే కర్రీలు అన్నిట్లో కూడా కంపల్సరీ ఉప్పు కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే ఎండు రొయ్యలు అంటేనే సముద్రం నుంచి వచ్చాయి, అవి కొంచెం ఉప్పుని క్యారీ చేస్తాయి. సో 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం. చింతపండు పులుసుని గట్టిగా పిసికి పోసేయటమే. ఇదిగోండి ఉప్పు కారం వేసామా, పట్టిందా, పులుసు పిండేస్తున్నా. చింతపండు ఒక చిన్న జామకాయ సైజు చాలండి. మామూలుగా అయితే దండిగా వేయచ్చు, కానీ ఎండ్రాయిల్ పులుసులో ఎండ్రాయిల్ ఫ్లేవర్ కూడా పోకుండా ఉండాలంటే పులుసు కొంచెం తగ్గించాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ. ఎప్పుడో శారీస్, ఎప్పుడో బ్లౌజెస్ మంచిగా పడుతున్నాయండి. ఇప్పుడు కొంచెం చిక్కాను, ఒక పిసర. ఈసారి ఇంతకు ముందులా కాదు, చిక్కటం లావ్ అవటం, చిక్కటం లావ్ అవటం. ఇప్పుడు చిక్కానంటే మళ్ళీ మీతో అనిపించుకోను నేను, అరే శైల గారు మళ్ళీ లావ్ అయ్యారు అనిపించుకోను. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, నాలాగా ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఒకటే ఒక సూచన ఏంటంటే, ఎంత చేయండి, ఏం చేయండి, మీరు ఎంత చిక్కండి, లైఫ్ స్టైల్ చేంజ్ లేకుండా మన కన్సిస్టెన్సీ అది మిస్ అయితే మాత్రం పోయినట్టే, ఎన్ని చేసినా పోయినట్టే. లైఫ్ స్టైల్లో మనం ఏదైతే కనీసం 3 months పెట్టుకోండి, మినిమం 3 months అంటే అర్థం చేసుకోండి 1 year మ్యాక్సిమం అని. సో ఈ లోపు ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి ఏమి మిస్ అవ్వాల్సిన పని లేదు. ఎప్పుడు వన్స్ మీ బాడీ ఫ్యాట్ లాస్ మొత్తం అయిపోయినాక, ఇంకా బాడీలో ఫ్యాట్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ట్రైగ్లిసరైడ్స్ లేవు, ఇవన్నీ అన్న తర్వాత అప్పుడు మీరు ఏమన్నా చేయొచ్చు. లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, దానిలో ఏమన్నా చేయొచ్చు, విదిన్ ద లైఫ్ స్టైల్. క్రికెట్లో మీరు ఎలానో ఇరగదీయండి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దానికి లోబడి ఇరగదీస్తే మీరు గ్రేట్. ఒబెసిటీలో కూడా అంతే, దానికి లోబడి, ఆ లైఫ్ స్టైల్కి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి మీరు కనుక చేస్తే గ్రేట్. ఇంకెప్పటికీ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, అదాస్తు. అండ్ నేను త్వరలో నేను ఎలా లాస్ అయ్యాను అనేది మొత్తం లాస్ అయినాక చెప్తాను, ఒక 3 months తర్వాత. ఇది జస్ట్ నాకు మార్చ్ 1st week, ఇది మీకు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో ఇది తెలియదు నాకు. ఏప్రిల్ మే ఎండ్కి మార్చ్ కంప్లీట్ చేస్తాను, ఏప్రిల్ కూడా కంప్లీట్ చేస్తాను, మేలో ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 40 days అయింది. స్లోగా తగ్గుతున్నా, అసలు తగ్గటం మీద నా దృష్టి లేనే లేదు. సో చింతపండు పులుసు మసలింది కదా, జస్ట్ ఇట్లా పొంగు రావాలి అంతేనండి, ఎక్కువ మసలకూడదు, ఎందుకంటే దీంతో పాటే ఉండాలి. ఎండు రొయ్యలు యాడ్ చేసేస్తున్నా. మన నూనె 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 మొత్తం తాగేసింది ఇది. ఇప్పుడు మళ్ళీ కూరకి ఇచ్చేసింది, కర్మ సిద్ధాంతం. ఎక్కడ తీసుకున్నామో అక్కడ తిరిగి ఇవ్వాల్సిందే, అది ఏదైనా అవ్వచ్చు, ఆ రుణం మాత్రం ఉండిపోతుంది. ఇచ్చాకే ఇక్కడి నుంచి పైకి వెళ్తాం. సో అందరు ఇది గుర్తుపెట్టుకుంటే కనుక అత్యాస అనేది వదిలేస్తాం, ఎందుకంటే డెఫినెట్గా అత్యాస దురాశ అవుతుంది, ఆ దురాశ మన నాశనము. లేకపోతే అంతకు 2 చదివించుకొనే వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. దీని మీద మూత పెట్టేస్తున్నా, మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాం. నాకేంటి ఒక 10 నిమిషాలు ఎండు రొయ్యలు ఉడకాలి, ఆ పులుసు చక్క దగ్గరకు అంటు పులుసు లాగా రావాలి, చాలు. 10 minutes, 10 నిమిషాలు అయిపోయిందండి. ఇంకోండి అక్కడక్కడ ఆయిల్ బయటకు వస్తుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ మనం కట్టేసాక ఇంకొంచెం తగ్గుద్ది, చాలండి. ఇట్లాగా నేను సిమ్ ఇది సిమ్లోనే ఉంది, సిమ్ చేసేది ఏం లేదు. మనకి ఎండు రొయ్య ఉడికిందా లేదా, ఉప్పు ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేయాలంటే ఏం చేయాలి, కొంచెం తిని చూడాలి. ఇంత అద్భుతంగా ఏ కూర ఉండదేమో బహుశా. కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇదిగోండి దించేసే ముందు అల్లం తరుగు, ఇది పులుసుల్లో అల్లం తరుగు లాస్ట్కి వేస్తే చాలా బాగుంటుంది, స్పెషల్లీ ఈ పులుసులో.
ఇంగువ, కొంచెం ఇంగువ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, మన గిన్నె ఉంది కదా, సింగిల్ పాట్లో కర్రీ వండేసాం, సింగిల్ డిష్లో అన్నీ చేసేస్తున్నాం. ఎండు రొయ్యలు కడిగాం, ఊడ్చాం, పెట్టాం, వేయించాక పెట్టాం, మళ్ళీ ఇప్పుడు కూర పెడుతున్నాం. నోరు ఊరిపోతుందండి. అయిపోయిందో, తినేస్తున్నాను. ఇది కలుపుతుంటే అరే ఒక్కటే ఇదండి అదృష్టం అంటే. నేను వేసింది ఒక్కటే ఒక నెత్తళ్ళు, అది నాకే వచ్చింది. మీ బ్లెస్సింగ్సే ఇవన్నీ నాకు. బాగుంది. నెత్తళ్ళు ఇగురు మా అక్క చేస్తుందండి, మా రాజమండ్రి అక్క. బాబా ఇరగదీస్తుంది అంతే. అది చేస్తే తింటాను, కానీ కొన్ని నేను చేయను. మటన్ బిర్యానీ, పులావ్, అది బిర్యానీ కాదు, మటన్ పులావ్ ఒకటి అక్క చేస్తేనే తినాలి, నెత్తళ్ళు ఇగురు అక్క చేస్తేనే తినాలి. అట్లా దాని సీల్డ్ కొన్ని ఉంటాయి. అది ఎప్పుడు వీడియోస్ ముందుకు రాలే, వస్తుంది ఎప్పుడో. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు నా వైజాగ్ టూర్ అని పెట్టా చూడండి, అందులో చర్చ్ దగ్గర కలిసింది విజిట్కి. అందరం సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఆ ప్లేస్ చాలా బాగుంటుందని చెప్పి అక్కడ కూడా రోజ్ హిల్స్ చర్చ్ ఏదో ఉంది, రోజ్ హిల్స్ చర్చ్ అనుకుంటా. అక్కడ 3 కలిసి ఉంటాయి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, మసీదు, చర్చ్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్క ఫ్రెండ్ శ్యామ్లా కూడా వచ్చారు. అందులో ఉంది మా అక్క, చూడండి చాలా బాగుంటుంది. ఇంతకీ ఇది ఆహాహాహా ఆహాహాహా బాబా మాట్లాడినండి, అసలు తింటా అంతే. ఉల్లిపాయ కూడానండి, ఇందులో సలాడ్స్ ఏమన్నా ఎందుకు ఇట్లా గుడ్లు ఉల్లిపాయ వేస్తే పులుసుల్లోకి చాలా బాగుంటుంది. సింప్లీ సూపర్ అండి. చాలా 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 బాగుంది. ఆపకుండా తింటానే ఉన్నా నేను. చేయండి కదా ఎండు ఎంతసేపు. నాకు ఒక కోరిక ఉందండి, అది తీరాలని కోరుకోండి. మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో డ్రై ఫిష్ కూడా పంపించాలని నా కోరిక. మంచి డ్రై ఫిష్ ఎవరికి దొరకట్లా. నాకు తెలుసు ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి చూస్ చేయాలి, ఇవన్నీ నాకు తెలుసు. మా వారికి కూడా ఐడియా ఉంది. సో నేను అదేదో వస్తుంది ఇంకేదో కాదు, ఉన్న బిజినెస్ ఉన్న ఇది చాలు నాకు నా జీవితానికి. మీకు అందించాలనే తపన మాత్రం ఉండిపోయింది. డెఫినెట్గా వెబ్సైట్లో నేను డ్రై ఫిష్ అమ్ముతాను. పండుగప్ప, ఉప్పు చేప, ఎండు రొయ్యలు, నెత్తళ్ళు, పూసబరీలు ఏమంటారు కదా అది, ఇంకా చాలా మంచి కడ్డీ చేపలు, ఇవన్నీ అమ్ముతాను నేను ఫర్ షూర్. ఓకే మరి, బాయ్ బాయ్, సీ యూ.